సార్ తెలంగాణ ఇప్పుడు పూర్తయి జూన్ 2కి 10 ఏళ్ళ పూర్తవుతుంది. సో దీనికి వేడుకలు జరగబోతున్నాయి. ఎలా జరుపుకోబోతున్నారు ఏంటి సార్? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం సాధించి 10 సంవత్సరాలు ముగిస్తున్న సందర్భంగా అంగరంగ వైభవంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా మరి తెలంగాణ సాధించిన యోధుడు, నాడు తెలంగాణ ఉద్యమంలో సంబంధ వర్గాలను నాడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించబడ్డది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో పెద్ద ఎత్తున కూడా 3 రోజుల పండుగగా మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఇంతకుముందే ఇవాళ 1వ తారీఖు నాడు పెద్ద ఎత్తున కూడా మరి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న గన్ పార్క్ దగ్గర నివాళులర్పించి మరి తెలంగాణ కేసీఆర్ గారు సాధించిన తర్వాత తెలంగాణ గుర్తుగా మలిదశ తెలంగాణ ఉద్యమానికి గుర్తుగా మరి సెక్రటరియట్ ముందు పెద్ద ఎత్తున కూడా ఒక అమరల జ్యోతి ప్రజ్వలించే విధంగా అక్కడ హాల్ను కూడా నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి గన్ పార్క్ నుంచి వెళ్ళి అక్కడి వరకు ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున కూడా నివాళులర్పించడం, అదే తర్వాత 2వ తారీఖు నాడు ఇదే తెలంగాణ భవన్లో జాతీయ జెండా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి కేసీఆర్ గారి నేతృత్వంలో జరగబోయే మీటింగ్లో భాగస్వామ్యం కావడం, అదేవిధంగా అదే రోజు మరి తెలంగాణ యాదిలో భాగంగా నాడు తెలంగాణ ఉద్యమంలో జరిగిన ఒక సాగరహారం, ఒక మిలియన్ మార్చి ఇట్లాంటి అనేక కార్యక్రమాలు నాడు తెలంగాణ ఉద్యమంలో మైలురాయిగా ఉన్నాయి. అట్లాంటి ఉద్యమాలను మరి గుర్తుకు తెచ్చుకుంటూ మరి ఫోటో ఎగ్జిబిషన్ కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. 3వ తారీఖు నాడు ముగింపు ఉత్సవాల సందర్భంగా మరి పేద ప్రజలకు సేవ చేయాలని ఒక సంకల్పం కొద్దీ ప్రభుత్వ దవాఖానాల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం, ఆర్ఫన్స్కు మరి పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని మరి ఇట్లా చేపట్టి 3 రోజుల పండుగగా ఈ యొక్క దశాబ్ది తెలంగాణ సాధించిన ఉత్సవాలను మరి పెద్ద ఎత్తున చేసుకోవడంతో పాటు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాటి తెలంగాణ గుర్తులన్నిటి కూడా చెరిపేయాలనే దిశగా వారు ముందుకెళ్తూ ఉన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన నాయకుడు, వారిని మర్చిపోవాలని, వారి గుర్తులు లేకుండా చేయాలని ఇలా రేవంత్ రెడ్డి గారు మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు సాధించిన విజయాలను మీరు ప్రజలకు తెలియజేయకుండా చేస్తారేమో కానీ తెలంగాణ ప్రజల హృదయాల్లో, తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేది తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాధించిన యోధుడు కేసీఆర్ గారు అనే విషయాన్ని కూడా మర్చిపోకూడదు. రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణలో ఏం తీసేయదలుచుకున్నారు మీరు? ఆనాడు సంపన్న వర్గాల లక్ష్యంతో ముందుకెళ్లిన తెలంగాణ, వారి ఆశయం మేరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ చిహ్నాన్ని కానీ తెలంగాణ గుర్తులను కానీ పెడితే ఇవాళ ఆ యొక్క తెలంగాణ చిహ్నాలను తీయాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకతీయ కళాకారులను తొలగించాలని, అదేవిధంగా హైదరాబాద్కు తలమానికంగా ఉన్న చార్మినార్ గుర్తును తొలగించాలని మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులను కూడా ఇవాళ యావత్తు తెలంగాణ ప్రజానీకం, ముఖ్యంగా నాడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైన ప్రతి గుండె కూడా ఇలా ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉన్నది. నాడు తెలంగాణ ఉద్యమంలో మరి కాకతీయ కళాకోత్తరాన్ని తీసేయాలనుకుంటే మరి ఆనాడు కాకతీయులు గొలుసుకట్టు చెరువులో నిర్మాణం చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో ఆ గొలుసుకట్టు చెరువులకు ప్రాణం పోసి మిషన్ కాకతీయ అనే పేరు మీద పెద్ద ఎత్తున కూడా ఆ చెరువులకు బ్రహ్మాండంగా నిండుకుండలా ఉండే విధంగా కేసీఆర్కు ప్రయత్నం చేసిర్రు. ఆ చెరువులను పూర్తి చేస్తారా మరి ఇలా మీరు? అదేవిధంగా ఇలా చార్మినార్ మరి హైదరాబాద్లో పెద్ద ఎత్తున కూడా చార్మినార్ను ఒక ఐకాన్గా ఉంటుంది చార్మినార్, అట్లాంటి చార్మినార్ను తీసేస్తారా మీరు? గుర్తులు చెరిపేస్తారు కావచ్చు కానీ తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉన్న ఆ యొక్క గుర్తులను మీరు చెరిపేసే దమ్ము మీకు లేదు. ఈ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇట్లాంటి చిలిపి చేష్టలు, చిల్లర చేష్టలు మాని తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం పైన, తెలంగాణ ప్రజాపాలన పైన దృష్టి పెట్టాల్సిందిగా రేవంత్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం.